ఏంటంటే 31st నైట్ మనం బోట్ పార్టీకి వెళ్తున్నాము. బోట్లో లండన్లో థీమ్స్ రివర్లో వెళ్తుంది అనమాట. సో అన్ని 5 వాక్స్ చూడడానికి వచ్చాము లండన్కి ఫస్ట్ టైం. సో ఎలా ఉంటుంది మనకి వచ్చేసి 5 వాక్స్ అని లోపల నీళ్ళల్లో నుంచి చూపిస్తారు అన్నీ. సో మనం 8 o'clockకి ఆన్ బోర్డ్ అవ్వాలి. సో 8 o'clockకి గ్రీన్విచ్ దగ్గరికి రమ్మన్నారు. సో మేము వచ్చేసాము. సో ఎలా ఉంటుంది ఏంటి ఎలా ఎంజాయ్ చేస్తారు ఏమేమి చూపిస్తారు ఏమేమి ఇస్తారు అన్నీ మీరు నాతో పాటు చూడండి, చూపిస్తాను. ఓకేనా? చూడండి ఇప్పుడు యాక్చువల్గా పార్టీ అనుకున్నాం కానీ కొంచెం టైం ఉంది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. కానీ ఏం జరిగిందంటే సడన్గా ఫుల్ వర్షం వచ్చేసింది. అసలు ఎంత పెద్ద పెద్ద చినుకులు పడ్డాయంటే చూడండి ఎలా తడిచిపోయినాయని చెప్పి నా జుట్టు కానీ నా కోట్ కానీ కొంచెం తడిచిపోయింది. అసలు చూడండి ఎంత బాగా అసలు ఎంత మబ్బుగా ఎలా ఉందో. సో మేము గ్రీన్విచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. పెద్ద వర్షం వచ్చేసింది. అసలు పెద్ద పెద్ద చినుకులు తడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ హీల్స్ వేసుకొని ఎంత గజిబిజిగా వచ్చేసాము. ఇక్కడ ఒక బార్ ఉంటే ఇంక కాఫీ షాప్ కోసం వెతికాం కానీ దొరకలేదు. సో బార్కి వచ్చేసాము. ఇప్పుడు చూడొచ్చు బాగుంది, కొంచెం బాగుంది, అసలు చాలా బాగుంది. ఇప్పుడు అలా ఉంటే కాఫీ ఆర్డర్ ఇచ్చుకొని కొంచెం చిల్ అవుదాము. ఇంకా మాకు 5 hours ఉంది కాబట్టి 8 o'clockకి. సో వెయిట్ చేయాలి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర క్యాష్ ఇక్కడ అది ఎంత బాగుందో అసలు తాగుతుంటే. కాఫీ షాప్లో నుంచి ఇక్కడికి వచ్చేసాము ఎందుకంటే టైం అయింది 8 o'clockకి. ఆన్ బోర్డు అక్కడే మాకు బోట్ ఉంది. కలర్ఫుల్గా అన్ని లైట్స్ వేసుకొని న్యూ ఇయర్ ఎలా ఉంటుందో వైబ్ అలా వచ్చేసింది. సో మనం వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? చూడండి అదే మన బోట్. ఇప్పుడు మనం వెళ్తుంది మంచిగా లైట్స్ కలర్ఫుల్గా చేసి పెట్టాడు. వెళ్ళి చూద్దాం లోపల. చూస్తుంటే బాగా అనిపిస్తుంది ఈరోజు. సో చూసారు కదా లైన్ ఎంత పెద్దగా ఉందో, ఒక 500 meters దాకా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఎల్ షేప్లో మీకు బోర్డ్ దగ్గర వరకు ఉంది. సో మన టర్న్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో యా లైన్లో ఉండాలి ఇప్పుడు. అదే మంది మనం వెల్కమ్ డ్రింక్ తీసుకుంటున్నాము. ఇదే ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. మీరు చూడొచ్చు ఇది వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట ఒకటి. పైన ప్లీజ్ అవుతుంది. మేము చాక్లెట్స్ తెచ్చుకోలేదు, అందరు తెచ్చుకున్నారు. చూడండి ఎంత బాగుంది అసలు. లైటింగ్స్ అన్ని నైట్లో చాలా బాగుంది. ఇక్కడ ఫ్రీజ్ అవుతుంది, కిందికి వెళ్ళిపోతాం మేము. చూడండి ఎంత బాగుంది అసలు. ఇది మూవ్ అయింది. సో మనకి ఇంకా చాలా బాగుంటుంది. 12 అయితే ఇప్పుడు ఇంకా జస్ట్ 9 o'clock. మనకి ఇంకా 3 hours ఉంది 5 వాక్స్ స్టార్ట్ అవ్వడానికి. బట్ స్టిల్ జనాలు చూడండి ఎంత బాగుంది అసలు. ఫ్రీజ్ అవుతుంది, మనకు వస్తుంది. లోపలేమో జనాలు తాగేసి మంచిగా డాన్స్ వేసుకుంటున్నారు. నాకేమో బయట అసలు చలికి అవ్వట్లేదు. సో నేను లోపలికి వచ్చేసాను. ఇక అంత చలిలో కూడా జనాలంతా డెక్ పైకి వచ్చి అసలు ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూస్ చూసుకుంటూ తాక్కుంటూ మంచిగా చార్జ్ చేసుకుంటూ. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ పే చేసి ఉంటారు కాబట్టి ఒక 110 pounds అలాగా ప్లస్ డ్రింక్స్ అన్నీ వేసుకుంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళు వేస్ట్ చేసుకోకూడదని చెప్పి అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిదీ. సో బయట అంతా చలిగా ఉంది. మీరు చూడొచ్చు నా హెయిర్ అంతా విండ్కి అసలు వెనకాలకి వెళ్ళిపోతూ ఉంది. అలానే మీరు వేరే బోట్స్ చూస్తుంటే అందరూ వాళ్ళు కూడా అంత డెక్ మీదనే ఉన్నారు జనాలు అంతా, లోపల కంటే ఎక్కువ.
యా చూస్తున్నారా అక్కడ గ్రీన్ కలర్ వెళ్తుంది కదా, అదే షాడ్ అనమాట. ఇక్కడ ఇంటి కనిపిస్తుంది మంచిగా. మనకి ఇంకా ఒక 3 hours ఉంది, 2.5 hours దాకా ఉంది. న్యూయార్క్కి 5 వరకు చూపిస్తారు. అంటే ఇక్కడ నుంచి మనకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. జనాల్లో నిలబడుకొని చూస్తే మనకు అంత కనిపించదు బాగా. సో ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. మీకు కూడా చూపిస్తాను, రండి చూద్దాం. ఓకేనా? ఇది రివర్ వ్యూ ఎంత బాగుందో అసలు. మీరు కూడా చూడండి ఎంత బాగుంది అసలు. చూడండి అసలు ఇలా బట్టలు వేసుకోండి. ఇది కూడా పలచగా ఉంది అసలు. చూడండి విండి ఎలా ఉందో, నా హెయిర్ అంతా ఎలా వచ్చేస్తుందో. బట్ స్టిల్ అంత చలిలో మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి ఎలా ఉంది. అక్కడ ఇంకొక బోట్ ఎలా పార్టీ చేసుకుంటున్నారు అసలు. ఇక్కడ చైర్ వేసుకొని డెక్ మీద అసలు సిటీ వ్యూ చూస్తుంటే రివర్ నుంచి అసలు ఎక్సలెంట్గా ఉంది ఫీలింగ్. నాది కూడా ఫస్ట్ టైం బోట్ జర్నీ కాబట్టి, బోట్ పార్టీ కాబట్టి అసలు ఇంకా నేను చెప్పలేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను, అంత బాగుంది. అలానే 12 o'clock ఎప్పుడైతుందా అని చెప్పి ప్రతిసారి వాట్ చూసుకోవడం అయిపోయింది నా పనంతా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు 5 works వస్తాయా, అంతా బాగా ఇన్ని రోజులు టీవీ నుంచి చూస్తున్నా. సో ఇప్పుడు నేను రియల్గా చూడొచ్చు అని చెప్పి వెయిట్ చేద్దాం మనం కూడా. టవర్ బట్ బాగా కనిపిస్తుంది క్లియర్గా, లైటింగ్స్ వెలిగిపోతుంది అసలు. అలానే షార్ట్ చూడండి ఎక్సలెంట్గా కనిపిస్తుంది అసలు వ్యూ అయితే. వావ్ చాలా బాగుంది. క్లోజ్ వేసుకుని ఎంత బాగుందో. క్లోజ్ నుంచి టవర్ ఇక్కడున్న గ్యాంగ్ అంతా మన ఇండియన్ గ్యాంగ్ అనమాట. అందరూ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, అలానే కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు కూడా అసలు మీరు చూస్తే ఎంత అసలు ఎగ్జైట్గా ఉన్నారు న్యూ ఇయర్కి. అసలు అందరు న్యూ ఇయర్ మూడ్లో ఉండిపోయారు. సో నేను కూడా ఒక 1.5 hour దాకా వాళ్ళతో స్పెండ్ చేశాను. తర్వాత ఇంకా నేను కింద పార్టీ జరుగుతుందని చెప్పి నేను కిందికి వెళ్ళిపోయాను అనమాట. అలానే తను ఎగురుతానే ఉంది. మీరు చూస్తే తను రీసెంట్గా యూకే వచ్చింది అనమాట. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు మనకి కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం 2024లోకి ఎంటర్ అవుతున్నాము. మీరు షార్ట్ మీద చూస్తే వాడు ఆల్రెడీ కౌంట్డౌన్ స్టార్ట్ చేసేసాడు.
ఇది వచ్చేసి మన క్లబ్ అనమాట. ఆఫ్టర్ పార్టీ టికెట్ ఇచ్చాడు వాడే. డచ్ మాస్టర్ బుక్ చేసుకుంటే బోట్ పార్టీ వాడు ఆఫ్టర్ టికెట్ అని చెప్పి ఫ్రీ ఇస్తాడనమాట. మీరు మామూలుగా అయితే ఎప్పుడైనా క్లబ్స్కి వెళ్ళాలనుకుంటే మిడ్ నైట్ క్లబ్స్కి అదేంటంటే వాడు ఫీజు పెట్టుంటాడు, ముందే బుక్ చేసుకోమంటాడు. కానీ వీడితో ఏంటంటే వీడికి మనం టికెట్ బుక్ చేసుకున్నందుకు వీడు మనకు ఒక టికెట్ ఫ్రీ ఇస్తాడు. అదే దీనికి ఇచ్చాడు అనమాట మనకి, లండన్ ఈస్ట్ అదనమాట. అదే ఇది పార్టీ జరుగుతుంది, మీరు చూడొచ్చు. మనము ఆఫ్టర్ పార్టీ కంప్లీట్ చేసుకుని లండన్ యూస్టన్ స్టేషన్కి వచ్చేసాము, ట్రైన్ స్టేషన్కి. బికాజ్ మాకు ఇంకా 1.5 hours వెయిట్ చేస్తే ట్రైన్ స్టార్ట్ అవుతుంది మన ఊరికి. అలా అని వస్తే ఇక్కడ చూడండి అందరు జనాలు ఆ సైడ్ ఈ సైడ్, మన సైడ్ ఫుట్పాత్ మీద ఎట్టుంటారు అట్టున్నారు జనాలు. అసలు ఈరోజు హోటల్స్ బుక్ చేసుకుందాం అంటే హాస్టల్ అడుగుతాడని చెప్పి అందరు ఇక్కడే ఉండిపోయారు, ఒక 2 hours వెయిట్ చేద్దామని చెప్పి. ఎందుకంటే ఆఫ్టర్ పార్టీ అంతా కంప్లీట్ అవ్వడానికి 5-6 అవుద్ది కాబట్టి. సో అందరు వెయిట్ చేస్తున్నారు జనాలు చూస్తే మీరు.